అండి ఇవాళ నేను బీట్రూట్తో హల్వా చేస్తున్నాను. దానికోసం బీట్రూట్ చెక్కు తీసి తురిమి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసి కాజు బాదం ఫ్రై చేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో బీట్రూట్ తురుము వేసి దగ్గరికి సిమ్ము మీద ఉడకనివ్వాలి. కొంచెం దగ్గరికి అయ్యాక ఒక చిన్న కప్పెడు పాలు పోసి పాలల్లో కూడా కొంచెం ఉడకనివ్వాలి. ఆ నేతిలో పాలలో ఉడకడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత దానికి సరిపడా షుగర్ వేసుకోవాలి. షుగర్ మొత్తం కరిగాక నేను పచ్చి కొబ్బరి తురుము వేశాను. కొద్దిగా టేస్ట్ బాగుంటుంది అది వేయడం వల్ల. తర్వాత ఇలాచీ పౌడర్, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి దించుకోవడమే అండి. పిల్లలకి చాలా హెల్తీ అండి. బీట్రూట్ అంటే ఇష్టపడరు ఎవరు ఎక్కువ, కానీ హల్వా అయితే చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.